నేను చైర్మన్ కూరేనమ్మా. చిన్న చేపలు పిల్లలు వస్తాయి ఈ టైంలోని మాకు గోదావరి నుంచి తెస్తారు తల్లి వాళ్ళు. ఇలాగా పావు కేజీ, అర కేజీ, పావు కేజీ లెక్క అమ్ముతారు. పావు కేజీ కావాలని పావు కేజీ ఇస్తారు. ఎంత కావాలంటే అంత. ఇది 50 రూపాయల కూర. దానికి కావాలి ఇలాగ మేము కడిగేసి క్లీన్ చేసి అవన్నీ శుభ్రం చేస్తామన్నమాట. జాగ్రత్తగా కడగాలి. ఏదైనా జాలీలు అడుగుంటే వేస్తే పాడవు. మనం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అంటే మేము మామూలుగా చేసేస్తాం. అందులో కొంచెం వెనిగర్ కానీ లేకపోతే ఏదైనా ఉప్పు వేసి కొంచెం ఇటు అటు రౌండ్ దాంట్లో ఇలాగనేసి పైన కడిగేసామన్నమాట శుభ్రంగా. ఇలాగా దీనికి కావాల్సిన ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, కొబ్బరి ఇవి ఏం చేస్తాము, అన్నీ మిక్సీ కొట్టేస్తాం. ఆ మిక్సీ కొట్టినవి తీసుకొచ్చి అన్నీ అందులో కలిపేస్తాం. కలిపినప్పుడు మళ్ళీ చూపిస్తాను. ముద్ద, కారం, పసుపు, ఉప్పు అన్నీ కలిపేసి ఇన్ని తక్కువ నీళ్ళు చుక్కలు వేసుకుంటాం. చిన్న అర గ్లాసుకి తక్కువ, గిద్ద గ్లాసుకి వేసుకోవచ్చులేండి. పావులో సగం కానీ గ్లాసులో సగం నీళ్ళు కానీ వేసుకొని సిమ్లో పెట్టి చక్కగా దగ్గరికి అవనిచ్చేసి స్టవ్ కట్టేసుకోవడమే. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది కాల్షియం ఉంటాయి కదా, సూపర్ చేపలు ఇలాంటివి. సంవత్సరానికి ఒకసారి వస్తుంది పంట. ఈ ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి మనం. ఈ పెద్ద ముక్కలు మన చేపలకు వేసుకుంటాం కదా, అలాగా నేను 6 ముక్కలు కోసి 4 ముక్కలు కోసి మిక్సీలో వేసేస్తాను నేను. ఇవి నలిగాక ఇవి కూడా వేసి ముద్ద కట్టేస్తాను. ఇలాగా ఇందాక చూపించాను కదా, అవన్నీ కలిపి ముందు మిక్సీ కొట్టేసాను. ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు కూడా వేసేసి ఇలా మిక్సీ కొట్టేస్తామమ్మా. ముద్ద కొట్టేస్తాను, మళ్ళీ చూపిస్తాను. ఇదిగమ్మా ఇలా ముద్ద కొట్టేసాను నేను. ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు మన ఇష్టం, మీకు ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి. ఇది ఈ స్పూన్తో 3 స్పూన్లు కారం వేసాము. కారం ఎక్కువ తింటాం, దాన్ని బట్టి వేసుకుంటాం. కొంచెం పసుపు, ఉప్పు కళ్ళు మీ ఇష్టం, సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఇవన్నీ కలిపేస్తాం. ఇవన్నీ వేసి కలిపేస్తాం. ఇలాగా కలిపేటివే కొంచెం నీళ్ళు వేసి ఇలాగా పిసక్కూడదు, జాగ్రత్తగా గుల్లగుల్లగా మనం కలుపుకోవాలి. ఇది ఉడుకుతుంటే కాస్త నీరు కింద దిగుతుంది కాబట్టి నీళ్ళు తక్కువ వేసుకోవాలి. గ్రేవీ దగ్గరికి ఎవనిస్తే గ్రేవీ బాగుంటుంది. దీనికి జాయింట్ చారు కానీ పప్పుచారు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది కూర. మన ఇష్టం. దీంతో సగం వేసాం. ఉడుకుతుంటే నీరు కింద వచ్చేస్తుందమ్మా. సిమ్లో పెట్టుకొని అనుకోవడాన్ని వేసాను కదా, దగ్గరికి ఎగరనిచ్చి కట్టేసుకోవడం. కొత్తిమీర వేసుకోవచ్చు దీంట్లో, మన ఇష్టం. కలగూర అన్నమాట. మా అమ్మగారు ఇలాగే ఉండేవారు. చిన్న చేపలు చేతి పరుగులు వచ్చి అవి కూడా అలాగే ఉండేవారు. నూనె కూడా వేసుకోవాలి, మీకు చూపించలేదు కదా. ఇలా ఇంకా అన్నీ కలిపేసామన్నమాట. ఇంకేమయ్యక్కర్లేదు, ఉప్పు చూసుకొని దింపాడు ఎగనిచ్చి. మీద పెట్టేసాము. కొంచెం పైలో పెట్టాలి, తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఎగురుతుంది అన్నమాట. కొత్తలు ఆడుతున్నాం.
ఆటోమేటిక్గా ఒకసారి నీరు కూడా అదే వచ్చేస్తుంది. మనం వేసిన నీళ్ళు తక్కువైనా సరిపోతుంది. ఇంకా అలా ఉడుకుతుంది చూసారా. మూతెట్టి కొంచెంసేపు ఇదిగోండి ఇలా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. కూర చక్కగా ఉడుకుతుంది మనకి. నేను దగ్గరికి అయ్యాక దింపుతాం అన్నమాట. హైలో పెడితే మీకు తెలుస్తుంది ఎలా ఉడుకుతుందో. అలా ఉడకనిచ్చేసి ఇలా ఒక్క పిసరు మనం కలుపుకోవచ్చు. గ్యాస్ పెట్టి గుల్లగుల్లగా కలపాలి, అయితే ముద్ద అయిపోతుంది. చిన్న స్టవ్ మీద పెట్టాను, కొంచెం హైలో పెట్టాను. కొంచెం ఒప్పున్నాక ఉంటుంది. వాటి నుంచి మనం ఇందాక నేను సాల్ట్ చూసుకొని ఒక పిసరు సాల్ట్ వేసాను. కారం అయితే సరిపోయింది, తెలుస్తుంది కదా. మేము ఆడించిన కారం బట్టి మాకు తెలిసిపోతుంది అంతా ఎలాగైతే బాగుంటుందండి. అంతే, దగ్గరికి అవనిచ్చేస్తాం. బాగా అంటుడకటం అంటారు దాన్ని. దగ్గరికి అవనిచ్చి కట్టేస్తాం స్టవ్. అన్నంలో కలుపు తినే కంటే నంచుకొని తింటే బాగుంటుంది, చారు వేసుకొని. అది బాగుంటుంది, ఎవరిష్టం వాళ్ళు. అమ్మ ఇలా దగ్గరికి అయిపోయింది. ఇలాగ కొంచెం దగ్గరికి అవనెత్తే ఇంకా బాగుంటుంది. అంటే మన నూనె అడుగుని తేలేలాగా ఉండాలి, బాగుంటుంది. ఇలా గ్రేవీగా ఉంటుంది. ఇలాగైతే ఇంకా హైలో పెట్టేసాను స్టవ్. ఉడికిపోయింది, కూర అయితే ఉడికిపోయింది. కొంచెం పలస కనిపిస్తుందని ఉంచుతాను. అలా ఎంత బాగుంటుందో కూర, రుచిగా ఉంటుంది తినడానికి. బాలింతరాలు కూడా తినొచ్చు, పచ్చి బాలింతరాలు కూడా. అలాంటి వాళ్ళు పిల్లలు కూడా తినేస్తారు. దీంట్లో ముళ్ళు ఉండవు. అలాగ వచ్చేస్తుంది నూనె. మొత్తం తినవచ్చు.